2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ 2047 15th ఆగస్ట్ అంటే వచ్చే 25 సంవత్సరాల తర్వాత ఏదైతే మనము ఉత్సవాలు జరుపుకుంటామో ఆ రోజుకు భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్గా నిర్మాణానికి ఈరోజు మోడీ గ్యారెంటీతో ముందుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక 100 రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. మనం చూస్తూ ఉన్నాము, దేశంలో పూర్తిగా 95% ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. హింసావాదం భరతం పడతా ఉన్నాం. దేశంలో శాంతి, సామరస్యము, మత కళాలు పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని, బాంబు పేలులు లేనటువంటి భారతాన్ని, ఆర్డిఎక్స్ పేలులు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోలీసుల మీద రాళ్ళు రువ్వలేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తూ ఉన్నాం. భారత్ను వణికించే అనేక సంవత్సరాల పాటు లక్షలాది కోట్ల ఖర్చు పెట్టించి భారత్ను గడగడ వణికించినటువంటి, ఎప్పుడు ఏమవుతుందో, ఎక్కడ దాడులు జరుగుతాయో, ఎక్కడ బాంబు పేలులు జరుగుతాయో మరి అయోమయంలో ఉన్నటువంటి భారతదేశానికి ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీస్ను పూర్తిగా కనుమరుగు చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు మన కళ్ళ ముందు సాక్షాత్మైంది. ఏ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద కాలు దువ్వేదో ఆ పాకిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి చేసి ఈరోజు ప్రపంచంలో పాకిస్తాన్ను బిచ్చమెచ్చుకునేటువంటి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మనం చేస్తున్నాను. 75 సంవత్సరాలుగా భారతదేశాన్ని అనేక రకాలుగా మరి కాల్చుక తిన్నటువంటి పాపం ఈరోజు పాకిస్తాన్ అనుభవిస్తూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు, భారతదేశం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు నిర్మాణమైంది. డెవలప్డ్ కంట్రీస్ని కూడా వెనుకకి నెట్టేసి ఈరోజు మనము 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు గ్యారంటీ ఇస్తున్నాం. మేము వచ్చే 5 సంవత్సరాలు ఏదైతే జూన్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకొస్తామని ఈరోజు మోడీ గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు హామీ ఇస్తూ ఉంది. ఏ అంశం వచ్చినా, ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా మరి భారత్ ఏం చెబుతుందా, భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది ప్రతినిధిగా ఏం చెబుతాడా అని ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణమైన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఇది ఈరోజు మోదీ గ్యారంటీ అని మనం చేస్తూ ఉన్నాం. అందరికీ నాణ్యమైనటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, ఉండేందుకు ఇల్లు, తినడానికి తిండి,
ఈరోజు మోడీ గ్యారంటీ అనే సందర్భంగా మనం వస్తాం. గత 10 సంవత్సరాలలో 4 కోట్ల ఇళ్ళు కట్టాము. అంటే 5 సంవత్సరాలకు 2 కోట్ల చొప్పున. వచ్చే 5 సంవత్సరాల్లో గ్యారంటీ ఇస్తా ఉన్నాం. వచ్చే 5 సంవత్సరాల్లో మరొక 3 కోట్ల ఇండ్లు పేదవాళ్లకు కట్టించేటువంటి కార్యక్రమం మోడీ గారి ప్రభుత్వం చేపడుతుందని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల మరి సామాజిక వర్గాలు అందరిని కూడా ఏకం చేసి దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తూ దేశాన్ని ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలో తీసుకెళ్లే ప్రయత్నమే మోడీ గ్యారంటీ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా పేదలకు ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన కింద వాళ్ళ ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం, పేద ప్రజలకు అన్నం పెట్టేటువంటి ప్రయత్నం మరి ఈరోజు ఏదైతే కొనసాగుతుందో మరో 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నాను. ప్రతి పేదవాడికి సుమారు 80 కోట్ల మందికి పైగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కరోనా ఏర్పడి నుంచి ఈరోజు వరకు ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దీన్ని మరొక 5 ఏళ్ల పాటు అంటే వచ్చే 5 ఏళ్ల పాటు మా ప్రభుత్వంలో మళ్ళీ కొనసాగిస్తాము, కంటిన్యూ చేస్తామని కూడా ఇచ్చినటువంటి మోడీ గ్యారంటీ అని మనం చేస్తా ఉన్నాం. పేదలకు ఇల్లు, పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో, ఆదివాసీ ఏరియాల్లో, గిరిజన తండాల్లో, దేశంలో అన్ని వర్గాల్లో మరి స్వచ్ఛమైనటువంటి తాగునీరు కోసము మరి పైప్ లైన్ ద్వారా నీరు అందించేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దీన్ని వచ్చే 5 ఏళ్లలో సంపూర్ణంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని మోడీ గ్యారంటీగా ఇస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు విద్యుత్తును దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఇంట్లో ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అన్ని రకాల ప్రోత్సాహం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. ఏ ఆఫీస్ కానీ, ఏ కార్పొరేట్ కంపెనీ ఆఫీస్ కానీ, ఏ వాణిజ్య రంగం కార్యాలయం కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి మాల్స్ కానీ, ఏ హౌస్ కానీ, గ్రామాల్లో పట్టణాల్లో, అదేవిధంగా వ్యవసాయదారులకు సంబంధించినటువంటి పంపు సెట్లకు కూడా ఈరోజు సౌర విద్యుత్తు సొంతంగా తయారు చేసుకొని ఉపయోగించుకునే విధంగా మరి చట్టాన్ని తీసుకొచ్చామని మనం చేస్తున్నాను. దానికి ప్రధానమంత్రి సౌర గృహ ఉచిత విద్యుత్ సోలార్ హౌస్ ఫ్రీ పవర్ స్కీమ్ ఏదైతున్నదో పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన హిందీలో దీన్ని అమలు చేయబోతా ఉన్నామని మనం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యము మరి అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దాన్ని తెలంగాణలో కానీ ఇతర దేశాల్లో కానీ మరింత సమర్థవంతంగా అమలు చేస్తాము. దురదృష్టవశాత్తు తెలంగాణలో కేసీఆర్ యొక్క దుర్మార్గపు పాలన కారణంగా ఇక్కడ అమలు కాలేదు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. దేశమంతా కూడా అమలు జరుగుతూ ఉంది. దానిని మరింత సమర్థవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపడతామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి మొదలు పెడితే ఎయిమ్స్ హాస్పిటల్ వరకు అన్ని రకాల వైద్య సంస్థలను, ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలను దేశ అవసరాలకు అనుగుణంగా మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మరింతగా మోడీ గ్యారంటీతో చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మురికివాడలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఊతమిస్తాం. అదేవిధంగా వారికి మిడిల్ క్లాస్ వారికి కూడా సొంతింటి కళ, ఈరోజు మిడిల్ క్లాస్ అన్ని రకాలుగా మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తా ఉంది. వాళ్ళకు కూడా ఈరోజు సొంతింటి కళ నెరవేరేటువంటి ప్రయత్నం
ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేక మరి మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అండగా ఉండేటువంటి ప్రయత్నం రానున్న రోజుల్లో మరింత అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేయబోతుంది. ఇది మోడీ గ్యారంటీ, మిడిల్ క్లాస్ ఇచ్చేసింది మనవి చేస్తున్నాను. అందులో భాగంగానే వాళ్ళకు కూడా సొంతింటి కళ, అదేవిధంగా మరి జన ఔషధ కేంద్రాలు లాంటివి ప్రోత్సహించేటువంటి ప్రయత్నము, అదేవిధంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్తో పాటు అనేక విశ్వవిద్యాలయాలను కూడా మరి నూతనంగా ఏర్పాటు చేయడం కానీ, ఉన్నటువంటి సంస్థలను అప్గ్రేడ్ చేయడం కానీ నిరంతరం కొనసాగుతుంది. ఇది మోడీ గ్యారంటీ అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఇంతకుముందే లక్ష్మణ్ గారు చెప్పారు, పెద్దలు మహిళల కోసం ఏ రకంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తుందో. అంతేకాకుండా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద మరి ప్రతి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి చేతి వృత్తులను దృష్టి పెట్టుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ జిల్లాను ఒక బ్రాండెడ్ జిల్లాగా, ఒక ప్రొడక్ట్ బ్రాండెడ్ జిల్లాగా ఏర్పాటు చేసి 1D 1P అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం. అంటే మిగతా సెక్టార్ ఆపేస్తామని కాదు, కానీ ఆ జిల్లాకు ఒక బ్రాండ్ ఇమేజ్గా తెచ్చే విధంగా కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్ను రికగ్నైజ్ చేసి రానున్న 5 సంవత్సరాలలో చేతి వృత్తులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పేపర్ లీకేజ్ కోసము మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ హయాంలో మరి 18 సార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపరు మరి నిరుద్యోగులకు ఉపయోగం రాలా, ఒక గుదిబండగా మారింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగ యువతకు ఉరిగా మారింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ యొక్క పేపర్ లీకేజీలను అరికట్టే విషయంలో కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాము. దాన్ని సమర్థవంతంగా రానున్న రోజుల్లో అమలు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏ పరీక్ష కానీ, అది ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ పూర్తి పారదర్శకతో ఏ రకమైనటువంటి లీకేజీలు కానీ, ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ కానీ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఇస్తున్నటువంటి మోడీ గ్యారంటీ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక సర్వీస్ సెక్టార్ను కూడా ఇండియాలో రానున్న రోజుల్లో ప్రోత్సహిస్తాం. ఉన్నత విలువలతో కూడినటువంటి ఒక సర్వీస్ సెక్టార్ హబ్గా ఈరోజు ఇండియాను ముందుకు తీసుకెళ్తామని కూడా మనవి చేస్తా ఉన్నాను. స్టార్టప్లను ఈరోజు ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం స్టార్టప్. దాన్ని మరింతగా స్టార్టప్ వ్యవస్థను మరి విస్తరిస్తామనేటువంటిదే మోడీ గ్యారంటీ అని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అందరికంటే ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నది సీనియర్ సిటిజన్స్. మారుతున్నటువంటి జీవన విధానంలో మరి జన్మనిచ్చినటువంటి పిల్లలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, సొంత ఇళ్లలో కానీ మరి తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ అనేక రకాల నిర్లక్ష్యానికి, వివక్షత గురవుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు కూడా అనేక మంది కుటుంబాలకు సంబంధించి వాళ్ళని ఏమి చూడలేనటువంటి పరిస్థితి, బిజీ జీవనంలో మరి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో సొంత తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడానికి సమయం కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. బ్రతకడానికి, జీవనాధారం కోసం, ఉద్యోగాల కోసం సొంత ఇల్లు వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అలాంటి మరి సీనియర్ సిటిజన్స్ కోసం కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అందులో ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉన్నదో, ఏదైతే సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్యం అందించేటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యం ఏదైతే ఉన్నదో అది సీనియర్ సిటిజన్స్ కూడా అందుబాటులో తీసుకురావడం అనేటువంటిది గొప్ప మానవతా దృక్పథంతో మరి పెద్దల పట్ల గౌరవంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము. అది మోడీ గ్యారంటీ సీనియర్ సిటిజన్స్ కానీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ ఏదైతున్నదో వాళ్ళు కొనేటువంటి
మెడిసిన్స్ కూడా సరిపోవడం లేదు. అందుకే ఈరోజు జన ఔషధి కేంద్రాల ద్వారా 100 రూపాయల మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది 20 నుంచి 30 రూపాయల లోపలనే అందుబాటులో వచ్చే విధంగా సీనియర్ సిటిజన్స్కు మరింతగా అందుబాటులో వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం ఒక కొడుకుగా ఒక బిడ్డగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సీనియర్ సిటిజన్ కోసం చేయబోతున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.